హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ సేల్స్ఫోర్స్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే లైట్నింగ్ రికార్డ్ పేజెస్. సో లైట్నింగ్ రికార్డ్ పేజెస్ అనేది బేసికలీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైట్నింగ్ యాప్ బిల్డర్. సో బేసికలీ మనం లాస్ట్ వీడియోస్లో ఏంటంటే మనము ఎస్ఓక్యూఎల్, ఎస్ఓఎస్ఎల్, రిలేషన్షిప్ క్వైరీస్ ఇవన్నీ డిస్కస్ చేసినాము. ఈ వీడియోలో ఏంటంటే లైట్నింగ్ యాప్ బిల్డర్లో మనం రికార్డ్ పేజెస్ క్రియేట్ ఎట్లా చేయొచ్చు అసలు, అండ్ రికార్డ్ పేజెస్ ఎందుకు యూస్ చేస్తాం అనే కంటెంట్ ఈ వీడియోలో చూస్తాం. సో ఇప్పుడు మనం బేసికలీ ఏంటంటే వీఆర్ స్టార్టింగ్ టు యూస్ లైట్నింగ్ యాప్ బిల్డర్. సో ఇది నేను మీకు డెమోలో చూపిస్తాను. సో బేసిక్గా లైట్నింగ్ యాప్ బిల్డర్తో మనం 3 టైప్స్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి రికార్డ్ పేజ్, సెకండ్ యాప్ పేజ్, అండ్ థర్డ్ వన్ హోమ్ పేజ్. సో ఇవేంటంటే ఇప్పుడు రికార్డ్ పేజ్ అనేది వి యూజ్ ఇట్ టు క్రియేట్ లేఅవుట్స్ ఫర్ ద ఆబ్జెక్ట్ రికార్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక లైక్ అకౌంట్ ఆబ్జెక్ట్, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ కస్టమ్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. దాని డేటా ఆ రికార్డ్స్ వ్యూ చేసేటప్పుడు మనకి లేఅవుట్, నాట్ ద పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ సేల్స్ఫోర్స్ క్లాసిక్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. నేను అది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ అట్లా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన రికార్డ్స్ వ్యూ చేసేటప్పుడు మనం కాన్ఫిగర్ చేసేది రికార్డ్ పేజ్. సిమిలర్లీ యాప్ పేజ్ ఏంటంటే మనము ఒకవేళ మన సేల్స్ఫోర్స్లో ఆర్గ్లో ఏదైనా అప్లికేషన్స్ క్రియేట్ చేసి ఆ యాప్లో మనం వేరియస్ ట్యాబ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ని మనం ప్యాకేజ్ చేసినప్పుడు ఆ యాప్కి ఒక హోమ్ పేజ్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనము యాప్ పేజ్ క్రియేట్ చేస్తాము. అండ్ హోమ్ పేజ్ అంటే ఓవరాల్ సేల్స్ఫోర్స్ హోమ్ పేజ్ క్రియేట్ చేయడానికి మనం హోమ్ పేజ్ క్రియేట్ చేస్తాం. సో ఈ 3 టైప్స్ ఆఫ్ పేజెస్ మనం లైట్నింగ్ యాప్ బిల్డర్లో క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియో కంటెంట్ మొత్తం లైట్నింగ్ రికార్డ్ పేజ్ గురించి ఉంటుంది. సో లైట్నింగ్ రికార్డ్ పేజ్ ఏంటంటే టు మేనేజ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆన్ ద సేల్స్ఫోర్స్ లైట్నింగ్. సో ఇది వెరీ సిమిలర్ టు పేజ్ లేఅవుట్స్. బట్ పేజ్ లేఅవుట్స్ మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. సో పేజ్ లేఅవుట్స్ ఏంటంటే ఇనిషియలీ సేల్స్ఫోర్స్ క్లాసిక్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసింది పేజ్ లేఅవుట్స్. అండ్ అరౌండ్ 2017, 19 ఆ టైంలో సేల్స్ఫోర్స్ లైట్నింగ్ వచ్చినప్పుడు మనకి లైట్నింగ్ రికార్డ్ పేజెస్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో దీంతో కూడా మనం పేజ్ యూఐ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో బట్ ఏంటంటే మనకి ఇట్స్ నాట్ లైక్ ఓకే మనకి లైట్నింగ్ రికార్డ్ పేజెస్ వచ్చింది కాబట్టి పేజ్ లేఅవుట్ అవసరం లేదు అన్నట్టు కాదు. మనకి పేజ్ లేఅవుట్స్ ఇంకా కావాలి. ఎందుకంటే మనం ఈ లైట్నింగ్ రికార్డ్ పేజ్లో మనం రికార్డ్ డీటెయిల్ చూసేది ఆ ఫీల్డ్స్ అనేది మనం పేజ్ లేఅవుట్లో ఎట్లుందో అదే ఆర్డర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ డైనమిక్ ఫార్మ్స్. సో డైనమిక్ ఫార్మ్స్ ఏంటంటే మనం పేజ్ లేఅవుట్స్లో ఉన్నట్టు కాకుండా సపరేట్గా వేరేలాగా చూపించాలి. అండ్ దెన్ వీ వాంట్ టు అంటే సర్టెన్ పర్టికులర్ ఫీల్డ్స్ని బేస్డ్ ఆన్ క్రైటీరియా ఏదో చూపించాలి ఆర్ చూపించొద్దు అన్నప్పుడు మనం డైనమిక్ ఫార్మ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్. ఇది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాము. మనం ప్రొఫైల్ పర్మిషన్ సెట్ అండ్ పేజ్ లేఅవుట్ డిస్కస్ చేసినప్పుడు ఇది వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక పర్టికులర్ యూజర్ ప్రొఫైల్కి అండ్ ఒక పర్టికులర్ రికార్డ్ టైప్కి ఏ పేజ్ లేఅవుట్ చూపించాలనేది వీ కెన్ కాన్ఫిగర్. సిమిలర్లీ ఇక్కడ లైట్నింగ్ పేజెస్లో ఏంటంటే మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం ఓన్లీ ఈ 3 థింగ్సే కాకుండా ఆల్సో యాప్ కూడా సెలెక్ట్ చేసుకొని యాప్ బేస్డ్గా కూడా మనం ఏ రికార్డ్ పేజ్ డిస్ప్లే చేయాలనేది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఓకే, సో ఒక సింపుల్ డెమో అనేది చూద్దాం దీనికోసం. సో ఇప్పుడు నేను మన సేల్స్ఫోర్స్ ఆర్గ్కి లాగిన్ అయ్యి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటాక్ట్ రికార్డ్స్ చూస్తున్నా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో కాంటాక్ట్స్. సో ఈ కాంటాక్ట్స్ రికార్డ్స్ చూసేటప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నా. లెట్స్ సే ఎడ్నా ఫ్రాంక్ అనే కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నా. సో నేను ఈ కాంటాక్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ కనిపిస్తున్నాయి. అదేంటంటే పైన కాంటాక్ట్ నేమ్, తర్వాత సమ్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ సమ్ బటన్స్, సమ్ యాక్షన్స్, అండ్ ఇక్కడ యాక్టివిటీ అండ్ చాటర్, అండ్ ఇక్కడ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్, రిలేటెడ్ రికార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్. సో డీటెయిల్స్లో మనకి కాంటాక్ట్కి సంబంధించిన ఫీల్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో అసలు ఇదంతా ఎట్లా వస్తుంది మనకి అనేది అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే మన సెటప్కి వెళ్ళి లైట్నింగ్ యాప్ బిల్డర్కి వెళ్ళొచ్చు. సో లైట్నింగ్ యాప్ బిల్డర్కి వెళ్తే మనకి ప్రజెంట్లీ మనం యాక్చువల్లీ ఒక యాప్ పేజ్ ఎర్లియర్ కాలేజ్ కోసం ఒకటి క్రియేట్ చేసినాము. బట్ సో ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ పేజ్ క్రియేట్ చేయాలి. సో అండ్ ఆల్సో ఇదే పేజ్ని ఎడిట్ చేయాలి అని అంటే మనం సెటప్కి వెళ్ళి
ఇక్కడ ఎడిట్ పేజ్ అని క్లిక్ చేస్తే మనకి ఆ కాంటాక్ట్‌కి సంబంధించిన డిఫాల్ట్ కాంటాక్ట్ రికార్డ్ పేజ్ ఓపెన్ అవుతది. ఇక్కడ మనం ఏమైనా ఎడిట్ చేయాలంటే చేయొచ్చు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకిప్పుడు ఒక లైట్నింగ్ యాప్ బిల్డర్ ఓపెన్ అవుతది. ఇదే ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఆహ్, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జిస్టింగ్ డిఫాల్ట్ పేజ్ కాకుండా కొత్త పేజ్ క్రియేట్ చేసి దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ ఏం చేయాలంటే సెటప్‌కెళ్ళి లైట్నింగ్ యాప్ బిల్డర్ అని టైప్ చేసి లైట్నింగ్ యాప్ బిల్డర్ క్లిక్ చేసి మీకు ఇది ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు వేరియస్ ఎగ్జిస్టింగ్ పేజెస్ అని చూపిస్తది. సో, ఫస్ట్ నేను ఒక రికార్డ్ పేజ్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నా. సో, న్యూ క్లిక్ చేసిన తర్వాత సో, వాట్ టైప్ ఆఫ్ పేజ్ వి వాంట్ టు క్రియేట్ యాప్ పేజ్, హోమ్ పేజ్ అండ్ రికార్డ్ పేజ్. సో, నేను రికార్డ్ పేజ్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ లేబుల్. సో, దీనికి ఒక లేబుల్ ఇవ్వాలి. సో, కాంటాక్ట్ రికార్డ్ పేజ్. సో, ఇక్కడ ఆబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి. సో, కాంటాక్ట్ అని టైప్ చేస్తుంటే మనకి సజెషన్స్ వస్తాయి. సో, కాంటాక్ట్ అండ్ నెక్స్ట్. సో, ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏ టైప్ ఆఫ్ పేజ్ టెంప్లేట్ కావాలనేది. సో, ఇక్కడ మనకు ఆల్రెడీ సేల్స్‌ఫోర్స్ డిఫాల్ట్ పేజ్ ఇక్కడ మనం చూస్తున్న పేజ్ ఉంది కదా! దాన్ని క్లోన్ చేసుకోవచ్చు కావాలంటే. క్లోన్ చేసి దాని మీద చేంజెస్ చేయొచ్చు. ఆర్ వి కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో, నేను ఇక్కడ చూస్ పేజ్ టెంప్లేట్‌లో హెడర్ అండ్ రైట్ సైడ్ బార్స్ చూస్ చేస్తున్నా. మోస్ట్ ప్రాబబ్లీ చాలా ప్లేసెస్‌లో యూజ్ చేసేది ఇదే. అండ్ డిపెండ్స్ ఆన్ ఆల్వేస్ ఇదే యూజ్ చేయాలని కూడా ఏం లేదు. సో, చూస్ చేసేసి నేను డన్ క్లిక్ చేస్తున్నా. చేసిన తర్వాత మనకొక బ్లాంక్ ప్యానెల్ ఇక్కడ ఓపెన్ అయింది. బ్లాంక్ పేజ్ వచ్చింది. సో, ఇక్కడ ఏం కాంపోనెంట్స్ కూడా ఏం లేవనమాట. సో, ఇప్పుడు మనం లెట్స్ సే దీనికి యాడ్ చేసుకోవాలి. సో, లెట్స్ సే ఫస్ట్ నేను డైరెక్ట్ సేవ్ చేసేస్తున్నా. ఏం యాడ్ చేయకుండా. సో, దీన్ని సేవ్ చేసేసి యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత మనం ఇది అసైన్‌మెంట్ చేసుకోవాలి. మనకి పేజ్ లేఅవుట్ అసైన్‌మెంట్ ఎట్లయితే ఉంటుందో, ఇక్కడ రికార్డ్ పేజ్ అసైన్ చేసేది లైక్ ఆర్గ్ డిఫాల్ట్ ఒకటుంటుంది. యాప్ డిఫాల్ట్ అండ్ యాప్ రికార్డ్ టైప్ అండ్ ప్రొఫైల్ లెవెల్ ఉంటదనమాట. ఆర్గ్ డిఫాల్ట్ అంటే ఎవరు యాక్సెస్ చేసినా అది వాళ్ళకి అప్లై అయిపోతది. సో, నేను ప్రెజెంట్‌లీ మన కస్టమ్ పేజ్‌ని ఆర్గ్ డిఫాల్ట్ చేసేస్తున్నా. సో దట్ అందరికి అప్లై అవుతది. అండ్ దెన్ ఆల్సో మనం క్రియేట్ చేసే రికార్డ్ పేజ్‌ని మనం ఏ ఫార్మ్ ఫ్యాక్టర్‌లో డిస్‌ప్లే చేయాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఎయిదర్ డెస్క్‌టాప్ ఆర్ ఫోన్ ఆర్ బోత్ డెస్క్‌టాప్ అండ్ ఫోన్. సో, ప్రెజెంట్‌లీ నేను ఓన్లీ డెస్క్‌టాప్ చూస్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. సో, డెస్క్‌టాప్ ఫార్మ్ ఫ్యాక్టర్‌లో ఆర్గ్ డిఫాల్ట్ ప్రెజెంట్‌లీ సిస్టమ్ డిఫాల్ట్ పేజ్ ఉంది. డిఫాల్ట్ పేజ్ విచ్ ఈస్ దిస్ వన్. మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ మనం కస్టమ్‌గా మనం క్రియేట్ చేసిన కాంటాక్ట్ రికార్డ్ పేజ్‌ని అసైన్ చేస్తున్నాం అండ్ సేవ్. సో, నేను సేవ్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ నేను రీలోడ్ చేస్తే నా కాంటాక్ట్ రీలోడ్ చేస్తే మనకు యాక్చువల్లీ కంటెంట్ ఏం రావట్లేదు. ఇట్స్ బ్లాంక్ పేజ్. ఎందుకంటే ఎర్లియర్ మనకి రిలేటెడ్ ట్యాబ్, డీటెయిల్స్ ట్యాబ్ అవన్నీ వచ్చినాయి. అసలు ఇప్పుడు నథింగ్ ఏం రావట్లేదు. ఎందుకంటే మన కాంటాక్ట్ రికార్డ్ పేజ్ అనేది ఇప్పుడు బ్లాంక్ పేజ్ ఉంది. సో, ఇప్పుడు ఇందులో మనం లెట్స్ సే కాంటాక్ట్ డీటెయిల్స్ చూపించాలనుకుంటున్నాం. సో, మనం ఇక్కడ డీటెయిల్స్ అని టైప్ చేస్తే ఫిల్టర్ అయ్యి మనకి రికార్డ్ డీటెయిల్ వస్తది. సో, రికార్డ్ డీటెయిల్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. రికార్డ్ డీటెయిల్‌ని యాడ్ చేసి సేవ్ చేస్తే ఇక్కడ. సో, సేవ్ చేస్తే ఇప్పుడు రీలోడ్ చేస్తే మనకి ఇక్కడ కాంటాక్ట్‌కి సంబంధించిన రికార్డ్ డీటెయిల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి మనం ఓన్లీ జస్ట్ సింప్లీ రికార్డ్ డీటెయిల్ అనేది యాడ్ చేసినాం. బట్ దీనికి ఈ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్ ఆర్డర్ గానీ, ఈ ఫీల్డ్స్ లేఅవుట్ గానీ ఇది దేని నుంచి వచ్చింది అనంటే కాంటాక్ట్‌కి సంబంధించిన పేజ్ లేఅవుట్లు ఇవన్నీ ఉంటాయి. సో, ఒకసారి మనం కాంటాక్ట్ పేజ్ లేఅవుట్‌కెళ్తే మనకది తెలిసిపోతది. సో, కాంటాక్ట్ పేజ్ లేఅవుట్ నుంచి అది పికప్ చేసుకుంటదనమాట. సో, కాంటాక్ట్‌లో పేజ్ లేఅవుట్స్. కాంటాక్ట్ పేజ్ లేఅవుట్‌కెళ్తే ఈ లేఅవుట్‌ని లో ఉన్న ఫీల్డ్స్ అది పికప్ చేస్తుంది. యాహ్! ఇక్కడ ఏ ఫీల్డ్స్ ఉన్నాయో ఫీల్డ్స్‌ని పికప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్‌ని ఆల్ ద వే టాప్ పెడతా. ప్రెజెంట్ టైటిల్ ఆల్ ద వే టాప్ లేదు. సో, ఆల్ ద వే టాప్ పెట్టి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ రీలోడ్ చేస్తే మనకి టైటిల్ ఆల్ ద వే టాప్ అయిపోయింది. సో, అట్లా మనం బేసిక్‌గా ఈవెన్ దో రికార్డ్ పేజెస్ యూజ్ చేసినా కానీ బ్యాక్ ఎండ్‌లో పేజ్ లేఅవుట్స్ అనేది స్టిల్ మనం యూజ్ చేస్తాం. తర్వాత రికార్డ్ పేజ్‌లో ఫర్దర్‌గా ఇంకేం యాడ్ చేయొచ్చు అనంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సెక్షన్ అబ్జర్వ్ చేసి ఇందాక మనకు ఆ సెక్షన్ చూస్తే పైన ఒక కాంటాక్ట్ నేమ్ విత్ వేరియస్ బటన్స్ ఉన్నాయి. అది ఎట్లా వస్తదంటే హైలైట్స్ ప్యానెల్ అనే కాంపోనెంట్ అనమాట. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేద్దాం ఇక్కడికి. తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్ రికార్డ్ పేజెస్ చూపిస్తున్నాం మనం. బట్ మనం ఏం చేద్దామంటే ట్యాబ్స్ యూజ్ చేద్దాం. ట్యాబ్స్ యూజ్ చేసి ఇందాకటి లేఅవుట్ తీసుకొద్దాం. సో, మనం ఏ ట్యాబ్స్ డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. సో, లెట్స్ సే
నాకు డిఫాల్ట్‌గా డీటెయిల్స్ ట్యాబ్ రావాలి. సో, ఈ డీటెయిల్స్ అనే ట్యాబ్‌లో కంటెంట్ ఏంటి అనంటే, ఈ డీటెయిల్ కాంపోనెంట్‌ని అందులో పెట్టేసేయాలి. సో, పెట్టేయాలి. తర్వాత రిలేటెడ్ ట్యాబ్‌ని అండ్ ఆల్సో మనం ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రిలేటెడ్ తర్వాత డీటెయిల్స్ వస్తుంది. సో, అట్లా కాకుండా మనం ఫస్ట్ డీటెయిల్స్ ట్యాబ్ పెట్టి తర్వాత రిలేటెడ్ ట్యాబ్ పెట్టొచ్చు అండ్ డీటెయిల్స్‌ని డిఫాల్ట్ చేయొచ్చు. సేవ్ చేసి ఇక్కడ రీలోడ్ చేద్దాం. సో, ఇక్కడ మనకి ఇప్పుడు చూస్తే హైలైట్స్ ప్యానెల్ ఇక్కడ టాప్‌లో వచ్చింది. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ట్యాబ్ వచ్చింది. రిలేటెడ్ కనబడట్లే. ఎందుకంటే మనం రిలేటెడ్ అనే ట్యాబ్ క్రియేట్ చేసినాం కానీ అందులో ఎటువంటి కాంపోనెంట్స్ యాడ్ చేయలేదు. సో, ఇప్పుడు రిలేటెడ్ లిస్ట్స్ యాడ్ చేద్దాం. సో, రిలేటెడ్ లిస్ట్స్ అంటే సో, ఇప్పుడు ఈ కాంపోనెంట్ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఈ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన అన్ని రిలేటెడ్ రికార్డ్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఆర్ ఇట్లా అన్నీ వద్దు మనకి సింగిల్‌గా ఈచ్ కాంపోనెంట్ సెపరేట్‌గా కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఏ ఏ ఆహ్, ఏ చైల్డ్ ఆబ్జెక్ట్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సో, ఆపర్చునిటీస్. సిమిలర్‌లీ ఇప్పుడు ఇంకొకటి ఆహ్, ఈసారి లెట్స్ సే కేసెస్. సో, ఇట్లా మనం చైల్డ్ రికార్డ్స్ సెపరేట్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఆల్ బల్క్‌గా రిలేటెడ్ లిస్ట్ అని ఇస్తే అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ రైట్ అండ్ సరే ఇది సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి ఇక్కడ రీలోడ్ చేద్దాం. చేస్తే ఆహ్, సో, మనకి డీటెయిల్స్ ట్యాబ్ వచ్చింది. ఇప్పుడు రిలేటెడ్ ట్యాబ్ కూడా వచ్చింది. రిలేటెడ్ ట్యాబ్‌లో మనం యాడ్ చేసిన ఆపర్చునిటీస్ అండ్ కేసెస్ బోత్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రైట్ సైడ్ కూడా ఒక సెక్షన్ ఉంది. అక్కడ కూడా మనం ఏమైనా యాడ్ చేయొచ్చు. సో, అక్కడ మనం ఏమైనా యాడ్ చేయాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీస్ గానీ అట్లా ఏదైనా యాడ్ చేయొచ్చు. సో, అక్కడ కూడా మళ్ళీ ట్యాబ్స్ అదంతా పెట్టుకోవచ్చు. ట్యాబ్స్ పెట్టుకొని మల్టిపుల్ ఐటెమ్స్ లాగా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ యాక్టివిటీస్ ఒకటి యాడ్ చేసేస్తున్నా. సేవ్. సేవ్ చేసేసి ఇక్కడ రీలోడ్ చేయాలి. సో, ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం ట్యాబ్స్ లాగా చూపించొచ్చు. సో, లైక్ ట్యాబ్స్ కాంపోనెంట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి సో, దీంట్లో మనం ఏం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామంటే ట్యాబ్స్‌లో మనము యాక్టివిటీస్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. సో, ఇక్కడ ఫస్ట్ ట్యాబ్‌కొచ్చి సెలెక్ట్ చేసుకోవాలి యాక్టివిటీస్ అనేది. సో, యాక్టివిటీ డన్. ఓకే. సెకండ్ ఇంకేదైనా లైక్ సంథింగ్ ఆహ్, ఎనీథింగ్ యాక్చువల్లీ ఎనీ ఆబ్జెక్ట్ రిలేటెడ్ టు సో, మేబీ టాస్క్స్. ఆల్రెడీ అందులో వస్తది. బట్ జస్ట్ నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నా. డన్. సో, సేవ్. ఇప్పుడు మళ్ళీ పేజ్ రీలోడ్ చేద్దాం. ఇప్పుడు పేజ్ రీలోడ్ చేస్తే రీలోడ్ అవ్వలేదు. ఐ థింక్ ఇట్ సేవ్ కాలేదు అది. సో, యాక్చువల్లీ ఇక్కడ ఇది ఇంకా కనిపించొద్దు. యాక్చువల్లీ సారీ. ఇక్కడ యాక్టివిటీ ట్యాబ్‌లో మనం మళ్ళీ యాక్టివిటీస్ అనేది చూపించాలి కాబట్టి, మనం ఇక్కడ యాక్టివిటీస్ అనేది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి మళ్ళీ. సో, యాక్టివిటీస్ ఓకే. అండ్ టాస్క్స్‌లో మనం మళ్ళీ సంథింగ్ టాస్క్స్‌ని డిస్‌ప్లే చేయాలి ఆర్ లైక్ మేబీ టాస్క్ కాకుండా అక్కడ టాస్క్ అంటే మళ్ళీ యాక్టివిటీ అని వస్తది. సో, సంథింగ్ ఎల్స్ లైక్ సంథింగ్ డాక్యుమెంట్స్ ఆర్ సంథింగ్. సో, ఎనీవే ఆర్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఆల్సో. సో, రిమూవ్ చేసేసి నేను సేవ్ చేసేస్తున్నా. సో, లెట్స్ సీ రీలోడ్. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ట్యాబ్స్ లాగా వచ్చి యాక్టివిటీ ఒకటి వచ్చింది. సో, అట్లా మనం ట్యాబ్స్ మనం సో, రైట్ సైడ్ కూడా మనం కాంపోనెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది మనం చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి హైలైట్స్ ప్యానెల్‌లో సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీకు విజిబుల్ యాక్షన్. సో, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ బటన్స్ విజిబుల్ అదంతా కూడా చూపిస్తుంది. సో, ప్రెజెంట్‌లో ఓన్లీ 3 బటన్స్ చూపిస్తుంది. రిమైనింగ్ ఎల్స్ ఆర్ ఆల్ డ్రాప్ డౌన్. సో, అట్లా కాకుండా మనం 4 అని ఇస్తే 4 బటన్స్ చూపిస్తది. సో, ప్రెజెంట్‌లీ మనకి ఇక్కడ ఎడిట్ న్యూ కేస్ నోట్ 3 చూపిస్తుంది. బట్ మనం ఇక్కడికొచ్చి రీలోడ్ చేస్తే మనకి 4th బటన్ కూడా చూపిస్తది. రిమైనింగ్ ఎల్స్ అన్నీ ఇట్లా డ్రాప్ డౌన్‌కి వెళ్ళిపోతాయి. సో, ఇదొకటి. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది థింగ్ రికార్డ్ పేజెస్‌లో మనం యూజ్ చేసేది ఏంటంటే డైనమిక్ ఫార్మ్స్. సో, డైనమిక్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ప్రెజెంట్‌లీ నేను ఇక్కడ రికార్డ్ డీటెయిల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే మనకి పేజ్ లేఅవుట్‌లో ఉన్న ఫీల్డ్ ఆర్డర్ అంతా ఇక్కడ చూపిస్తుంది. బట్ మనం ఇక్కడ ఏంటంటే డైనమిక్ ఫార్మ్స్ యూజ్ చేస్తే మనం ఇండివిడ్యువల్ ఫీల్డ్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. లైక్
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అప్గ్రేడ్ నౌ కొడితే మనకి ఈ పర్టిక్యులర్ ఇక్కడ మనం ఏ పేజ్ లేఅవుట్లో ఉన్న ఫీల్డ్స్ తీసుకొచ్చి పెట్టాలని చెప్పొచ్చు. సో కాంటాక్ట్ లేఅవుట్ పెడుతున్నా. సో ఇప్పుడు మనకి ఈ కాంటాక్ట్ లేఅవుట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి సపరేట్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాక్చువల్లీ జూమ్ ఇన్ చేస్తే అది మిస్ అవుతుంది. సో లెట్ మీ జూమ్ అవుట్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బర్త్డే ఫీల్డ్ ఉంది. సో బర్త్డే ఫీల్డ్ ఉంది. బర్త్డే ఫీల్డ్ యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అందరికీ జస్ట్ యూఐ బిహేవియర్ లైక్ చూపిస్తుంది. అండ్ మనం ఇక్కడ రీడ్ ఓన్లీ, మనం పేజ్ లేఅవుట్లో కూడా రీడ్ ఓన్లీ ఆర్ రిక్వైర్డ్ సెట్ చేయొచ్చు. సిమిలర్లీ ఇక్కడ కూడా డైనమిక్ ఫామ్స్లో మనం సెట్ చేయొచ్చు. ప్రజెంట్లీ నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయొచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ లెట్స్ సే నేను ఇప్పుడు November 23rd, 1938 చేసి సేవ్ చేస్తున్నా. సో ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ఇట్. అదే ఇక్కడికి వచ్చి నేను దాన్ని రీడ్ ఓన్లీ చేసి సేవ్ చేస్తే, సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు రీలోడ్ చేస్తా. సో డైనమిక్ ఫామ్స్లో వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనం బర్త్డే ఫీల్డ్ చేంజ్ ఓకే లెట్ మీ రీలోడ్. ఒక్కోసారి కుకీస్ ఉంటాయి. సో లెట్ మీ రీలోడ్ ద డేటా పేజ్. Bird is still editable. Read only. Okay, so I think probably save changes. Let me retry. Yeah, probably నాకు ఇది వర్క్ అవ్వట్లేదు. అంటే బేస్ మేబీ లైక్ సిస్టమ్ అడ్మిన్ వల్ల నాకు అది రావట్లేదేమో అనుకుంటున్నా ప్రాబబ్లీ. జనరల్లీ సిస్టమ్ అడ్మిన్కి వ్యూ ఆల్ మోడిఫై ఆల్ ఉండడం వల్ల కూడా నేను ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఆర్ రిక్వైర్డ్ సెట్ చేసి ట్రై చేస్తా, రిక్వైర్డ్ ఫీల్డ్ అప్లై అవుతుందా లేదని. సో సేవ్. సో ఇప్పుడు మళ్ళీ పేజ్ రీలోడ్ చేద్దాం. ఇక్కడ సో పేజ్ రీలోడ్ చేస్తే ఇప్పుడు బర్త్డే ఇక్కడ రిక్వైర్డ్ చూపిస్తుంది ఆల్రెడీ. సో నేను ఇప్పుడు బ్లాంక్ అవుట్ చేసి సేవ్ చేస్తా. సో కంప్లీట్ దిస్ ఫీల్డ్, ఎందుకంటే అది మ్యాండేటరీ ఫీల్డ్ అని చెప్తుంది. సో లెట్స్ సే ఐ సెలెక్ట్ సంథింగ్ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తున్నా. బట్ రికార్డ్ పేజ్కి వచ్చి మళ్ళీ రీడ్ ఓన్లీ సెట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ రీలోడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇప్పుడు బర్త్డే అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది చూపించట్లే. సో ఐ థింక్ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ ఐ థింక్ సిస్టమ్ అడ్మిన్ వల్ల నాకు అది అప్లై అవ్వట్లేదు. బట్ అదే రెగ్యులర్ ప్రొఫైల్ అయి ఉంటే మేబీ ఐ కెన్ టెస్ట్ ఇట్. సో okay. Okay, so next thing, సో డైనమిక్ ఫామ్స్లో వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫీల్డ్ విజిబిలిటీ. సో మనం ఒక ఇండివిజువల్ ఫీల్డ్స్ని వెదర్ మనం డిస్ప్లే చేయాలా వద్దా అని కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు మన బర్త్డే ఫీల్డ్ని మనము వీ కెన్ డిస్ప్లే బేస్డ్ ఆన్ వేరియస్ సమ్ కండిషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎదర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్ని బట్టి కానీ లేదంటే మన డివైస్ని బట్టి కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ డివైస్ అంటే మనం ఫామ్ ఫ్యాక్టర్ వెదర్ ఇట్ ఈస్ డెస్క్టాప్ ఆర్ ఫోన్ని బట్టి మనం డిస్ప్లే ఆర్ నాట్ డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఆల్సో ఈవెన్ మనం అడ్వాన్స్డ్గా లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఆర్ యూజర్ నేమ్ కంటైన్స్ సంథింగ్. లెట్స్ సే యూజర్ ఫస్ట్ నేమ్, డన్. సో యూజర్ నేమ్ కంటైన్స్
లెట్స్ సే మార్క్ అయితే డిస్ప్లే చేయాలని అంటున్నాం. మార్క్ అని లేకపోతే డిస్ప్లే అవ్వద్దు. సో సేవ్. సో ప్రెజెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ మార్క్ స్టీవెన్స్ కాబట్టి మనకు ఆ ఫీల్డ్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. ఓకే, డిస్ప్లే అవుతుంది. బట్ అదే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫిల్టర్ చేంజ్ చేసేసి డేవిడ్ అని ఇస్తున్నా. ఒకవేళ ఫస్ట్ నేమ్ డేవిడ్ ఉంటే మాత్రమే అది డిస్ప్లే అవ్వాలి. సో సేవ్. అప్పుడు మళ్ళీ రీలోడ్ చేస్తే ఇప్పుడు మనకు బర్త్డే డిస్ప్లే అవ్వట్లేదు. సో బేసికలీ అది మనకి ఈ ఫీల్డ్ విజిబిలిటీ క్రైటీరియా అని మనం ఇండివిజువల్ ఈచ్ ఫీల్డ్కి మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం క్రైటీరియా యాడ్ చేసేటప్పుడు మనం మల్టిపుల్ క్రైటీరియాస్ యాడ్ చేసి లైక్ అండ్ ఆపరేటర్, అండ్ ఆర్ ఆపరేటర్, లైక్ ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్, ఫస్ట్ ఆర్ సెకండ్, అట్లా మనం ఫిల్టర్ లాజిక్ అనేది స్పెసిఫై చేయొచ్చు. అదే ప్రజెంట్ ఫీల్డ్లో డేటాని బట్టి కూడా మనం చేయొచ్చు. లైక్ మేబీ లైక్ మొబైల్ ఇఫ్ కంటైన్ సంథింగ్ ఉంటేనే ఆ ఫీల్డ్ చూపించాలి అని అట్లా సెట్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ ప్రజెంట్ యూజర్ బేస్డ్ కానీ డివైస్ బేస్డ్ కానీ పర్మిషన్స్ ఒకవేళ యూజర్కి పర్మిషన్స్ ఉంటే కానీ, లేదంటే కాంటాక్ట్ రికార్డ్లో ఒక పర్టికులర్ ఫీల్డ్లో సో అండ్ సో వాల్యూ ఉంటే అట్లా మనం ఇది సెట్ చేసుకోవచ్చు. సో ఓకే, సో ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి యాక్చువల్లీ ఇంకేదన్నా మనం ఇప్పుడు ఏదైనా సపరేట్గా ఫీల్డ్ ఇక్కడ లేని ఫీల్డ్ మనం యాడ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ స్కోర్ అనేది ఉంది. లీడ్ స్కోర్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది ఇక్కడ ఇప్పుడు మనం సపరేట్గా ఫీల్డ్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, సో మనం కాంటాక్ట్ ఫీల్డ్స్ని చూపిస్తుంది అది. ఓకే, సో ఇక్కడ ఈవెన్ మనకి వేరియస్ అదర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. లైక్ అది మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షెవ్రాన్ ఉంటుంది. షెవ్రాన్ ఇక్కడ లేనట్టుంది. ఓకే, సో లెట్స్ సే మనకి ఏదైనా ఫ్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సపరేట్గా ఏదైనా ఫ్లో క్రియేట్ చేస్తే ఆ ఫ్లోని కూడా రికార్డ్ పేజ్లో మనం ఎంబెడ్ చేయొచ్చు. సో ఇక్కడ పెట్టేసేసి మనం ఏ ఫ్లోని రన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్లోని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫ్లో అనేది ఈ రికార్డ్ పేజ్లో భాగంగా రన్ అవుతుంది అనమాట. సో అట్లా కూడా చేయొచ్చు. అండ్ పాత్ అనేది ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ పాత్. ఓకే, సో ఇట్లా మనకి వేరియస్ కాంపోనెంట్స్ మనకి ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం ఏదైనా కస్టమ్ ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని అది రికార్డ్ పేజ్కి యాడ్ చేయాలంటే మనం కస్టమ్ ఎల్డబ్ల్యూసీ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ ఆర్ కస్టమ్ ఆరా కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని వాటిని రికార్డ్ పేజ్కి విజిబిలిటీ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తాయి. అవి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అది మనం యాక్చువల్లీ ఫ్యూచర్లో డెవలపర్ సిరీస్లో లైటింగ్ వెబ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసినప్పుడు అది డిస్కస్ చేయొచ్చు. సో ఫర్ నౌ ఐ థింక్ ఈ వీడియోలో ఇంతే అండి కంటెంట్. సో బేసికలీ నేను ఒక లైట్నింగ్ రికార్డ్ పేజ్ క్రియేట్ చేయడము, దాంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ యాడ్ చేయడము, దానికి డైనమిక్ ఫామ్స్ ఎనేబుల్ చేసి ఇండివిజువల్ ఫీల్డ్స్కి క్రైటీరియా సెట్ చేయడము, ట్యాబ్స్ క్రియేట్ చేయడము, తర్వాత హై లెవెల్గా అంటే పేజ్ లేఅవుట్ కూడా ఎక్కడ యూజ్ అవుతుంది. సో స్టిల్ మనకి రికార్డ్ పేజ్ ఉన్నా కానీ ఒకవేళ డైనమిక్ ఫామ్స్ ఎనేబుల్ లేకపోతే మనకి ఫీల్డ్స్ లేఅవుట్ అనేది పేజ్ లేఅవుట్ నుంచి వస్తుంది. సో అదొకటి. సో ఈ టాపిక్ ఒకటి. తర్వాత ఐ థింక్ pretty much. And then there are మనకి వేరియస్ స్టాండర్డ్ కాంపోనెంట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అవైలబుల్ ఉంటాయి మనం యాడ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో కస్టమ్ కాంపోనెంట్స్ కూడా మనం క్రియేట్ చేసుకొని వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి యాక్టివేషన్లో ఇందాక మనం ఏం చేసినామంటే మనం క్రియేట్ చేసిన కొత్త కాంటాక్ట్ రికార్డ్ పేజ్ని ఆర్గ్ డిఫాల్ట్కి సెట్ చేసేసినాం. సో బేసికలీ ఆర్గ్లో అదే అసైన్ అయిపోతుంది. సో బట్ మనం ఈవెన్ లైక్ ఎట్ ద ప్రొఫైల్ లెవెల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సో ఒక పర్టికులర్ యాప్లో లెట్సే మనకి కాలేజ్ అనే యాప్ ఉంది. సో కాలేజ్ అనే యాప్లో డెస్క్టాప్ అండ్ ఫోన్కి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ మాస్టర్ మనకి కాంటాక్ట్లో ఒకటే రికార్డ్ టైప్ ఉంది. సో ఆ రికార్డ్ టైప్కి అండ్ ఏ ప్రొఫైల్కి డిస్ప్లే చేయాలనుకుంటున్నామని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ప్రొఫైల్ మనం డిఫరెంట్ రికార్డ్ పేజ్ సెట్ చేసి డిఫరెంట్ లేఅవుట్ చూపించవచ్చు. సో సేమ్ లైక్ మనకి కాంటాక్ట్స్లో ఎట్లయితే ఇక్కడ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ అనేది ఉంటుందో ఇక్కడ మనం ఫర్ ఎ పర్టికులర్ రికార్డ్ టైప్ అండ్ ఫర్ ఎ పర్టికులర్ ప్రొఫైల్
మనం ఏ లేఅవుట్ చూపించాలని మనం ఇక్కడ సెట్ చేస్తాం అసైన్మెంట్. సేమ్ థింగ్ మనం ఇక్కడ రికార్డ్ పేజెస్కి కూడా మనకి యాప్, రికార్డ్ టైప్, డివైస్, ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే డెస్క్టాప్ ఆర్ ఫోన్ అండ్ ప్రొఫైల్ ఈ కాంబినేషన్స్తో మనం ఒక రికార్డ్ పేజ్ ఎవరికి డిస్ప్లే చేయాలనేది మనం సెట్ చేయొచ్చు. ప్రస్తుతం నేను డెమో కోసం ఓన్లీ సింప్లీ ఆర్గ్ డిఫాల్ట్గా సెట్ చేసేసిన ఆ పేజ్ని. సో ఐ థింక్ దట్స్ pretty much for this video. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం వీ కెన్ డిస్కస్ అబౌట్ లైట్నింగ్ యాప్ పేజ్. ఇది ఆల్రెడీ ప్రీవియస్లీ మనం ఒకటి క్రియేట్ చేసినాం ప్రీవియస్ వీడియోస్లో, బట్ మళ్ళీ ఒకసారి హై లెవెల్గా మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ క్విక్గా టచ్ చేసి మళ్ళీ మనం ఒక యాప్కి సంబంధించిన పేజ్ ఒకటి క్రియేట్ చేసి ఏదైనా యాప్కి అసైన్ చేసేసి మనం చూడొచ్చు అది ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏంటనేది. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. And thanks for watching this video. If you like the content, please like the video and subscribe to get more videos, and please comment if you have any suggestions or feedback. See you in another video. Thank you.